నమస్తే లీడర్ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు మనతో పాటు ఉన్న లీడర్ రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూప. ఇప్పటికే టీడీపీ ప్రభుత్వం రాజమండ్రిని చాలా అభివృద్ధి చేసింది, మరింత అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తామంటూ ఉన్నారు రూప గారు. మరి రాజమండ్రి పార్లమెంట్ సెగ్మెంట్ మీద ఆవిడకున్న అవగాహన ఏంటి, ఎలాంటి అజెండాతో ప్రజల్లోకి వెళుతూ ఉన్నారు నెక్స్ట్ ఎలక్షన్స్ కి, రూప గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం రూప గారు. నమస్తే అండి. చాలా తక్కువ సమయం ఉంది, ఎలా ప్రచారం జరుగుతోంది, ఎంతో వేగంగా వెళ్తున్నారు? 10 రోజులు అయిందండి ప్రచారం మొదలయ్యి. సో ఎక్కడికి వెళ్ళినా చాలా పాజిటివ్ రెస్పాన్స్ కనపడుతుంది. ఎక్కడికి వెళ్ళినా మంగళహారతులతో పూల వర్షాలతో మమ్మల్ని ఆహ్వానిస్తున్నారు. మాకైతే ప్రచారానికి వెళ్తున్నట్టు లేదు, విజయోత్సవాలకు వెళ్తున్నట్టు అనిపిస్తుంది. అంత ఒక పాజిటివ్ రెస్పాన్స్ ఉంది. ఇది కేవలం మా సీఎం గారి కష్టఫలితంలాగా మేము భావిస్తున్నాం. ఎందుకంటే 5 సంవత్సరాల నుంచి రాష్ట్రం ఎలా విభజన అయ్యిందని అందరికీ తెలుసు, ప్రజలు చూశారు, ప్రతిదీ చూస్తున్నారు, గమనిస్తున్నారు. చాలా చైతన్యకరమైన ప్రజానికం మన ఆంధ్ర రాష్ట్రం ప్రజానికం. సో ఇది వరకు కన్నా ఇప్పుడు మీడియా కానివ్వండి, సోషల్ మీడియా కానివ్వండి, ఎవ్రీబడి హ్యాస్ మోర్ అవేర్నెస్ నౌ. సో దానివల్ల దే నో ఎవ్రీథింగ్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఎక్కడికి వెళ్ళినా అదేంటి సీఎం గారు చేసిన అభివృద్ధి పథకాలు, ఫర్ ఎగ్జాంపుల్ పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, అక్కడ హంద్రీనివాస్ ప్రాజెక్ట్ పూర్తి చేయడం కానివ్వండి, కరువు ప్రాంతం రాయలసీమ లాంటి కరువు ప్రాంతంలో కియా మోటార్స్ సెటప్ చేయడం అంటే వై వుడ్ దే కమ్ అండి? బికాస్ ఇట్ ఈస్ అ బ్రాండ్ కాల్ చంద్రబాబు నాయుడు గారు. దట్ వాస్ ద గ్యారంటీ ఫర్ దెమ్. అది సక్సెస్ఫుల్ అవ్వడం. మొన్న ఫస్ట్ కార్ ప్రొడక్షన్లోకి వచ్చేసింది. సో ఇక్కడ విశాఖపట్నం చూస్తే ఇట్స్ ద ఫినాన్షియల్ డిస్ట్రిక్ట్. ఇట్ ఈస్ ఐటీ హబ్ లాగా. ఇప్పుడు మొన్న ఈ మధ్యనే డేటా సెంటర్ కూడా అదాని గ్రూప్ వాళ్ళు వచ్చి స్టార్ట్ చేయడం జరిగింది. 250 crores ఇన్వెస్ట్మెంట్ పెట్టి 16 లక్షల కోట్లకు పెట్టుబడులు వచ్చినాయి. సో ఇప్పుడు జాబ్ క్రియేషన్ స్టార్ట్ అయ్యింది. పోయిన మా ఎలక్షన్ మేనిఫెస్టో అప్పుడు అందరూ జాబ్ కావాలంటే బాబు రావాలి అని అందరూ అన్నందుకు ఆయన ఆ మాట నిలబెట్టుకున్నారు. ఇప్పుడు 16 లక్షల కోట్లు ఇన్వెస్ట్మెంట్స్ వచ్చినాయి అంటే ఇప్పుడు ఆ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ ఒక స్టేజ్కి వచ్చి నెక్స్ట్ జాబ్ క్రియేషన్ స్టేజ్లోకి వెళ్తుంది. సో జాబ్ రావాలంటే మళ్ళీ మళ్ళీ బాబే రావాలని కూడా జనం కోరుకుంటున్నారు. అభివృద్ధి వైపు రాష్ట్రం వెళ్ళాలంటే బాబు గారే రైట్ లీడర్ అని కూడా ప్రజలకి చాలా నిర్ధారంగా తెలిసిపోయింది అనమాట. రాజమండ్రి సెగ్మెంట్ వరకు, పార్లమెంట్ సెగ్మెంట్ వరకు ఎలాంటి అభివృద్ధి జరిగింది అనుకుంటున్నారు? రాజమండ్రి సిటీ చూసారంటే రోడ్స్ కానివ్వండి, ఇది వరకుతో పోల్చుకుంటే డ్రైన్స్ కానివ్వండి. ఇన్ఫ్యాక్ట్ నిన్న సీఎం గారు ప్రామిస్డ్ అస్ లాడ్ ఆఫ్ థింగ్స్ జరిగిన బహిరంగ సభలో. అండ్ పార్క్స్ కానివ్వండి, లాట్ ఆఫ్ డెవలప్మెంట్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ రావటం కానివ్వండి. నిన్నైతే సీఎం గారు రాజమహేంద్రవరాన్ని నెక్స్ట్ ఐటీ హబ్గా కూడా చేస్తానని ప్రామిస్ చేశారు. ఇంకొకటి నాట్ ఓన్లీ దాట్ అండి, వీ హ్యావ్ రాజమహేంద్రవరం యాజ్ అ కాన్స్టిట్యుయెన్సీ, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. మాకు ఇటువైపు ప్రతి కాన్స్టిట్యుయెన్సీకి డిస్టెన్స్ పెద్ద ఎక్కువ ఉండదు అనమాట. సో ఇటు రూరల్ రాజమండ్రి కూడా సగం సిటీలో కలిసిపోయి ఉంటుంది. సో అక్కడ ఒక ఇండస్ట్రియల్ క్లస్టర్ ఒకటి డిక్లేర్ చేశారు. సో సిటీకి ఆనుకొని ఉంటుంది కాబట్టి జాబ్ క్రియేషన్స్ కూడా చాలా ఉంటాయి. అటు చూస్తే రైతులకి రుణమాఫీ కానివ్వండి, ఇప్పుడు అన్నదాత సుఖీభవ కానివ్వండి, మహిళలకి పసుపు కుంకుమ కానివ్వండి, డ్వాక్రా రుణమాఫీ కానివ్వండి, వృద్ధులకి పెన్షన్ కానివ్వండి. ఇంకా విద్యకు వస్తే బడి పిలుస్తుందని ఆడపిల్లలు ఎప్పుడు ఉన్నత విద్య పొంది ఉన్నత స్థానాల్లో ఉండాలి. ఇప్పుడు ఆడపిల్ల పుట్టిందంటే అయ్యో అనే ఈ రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, ఉన్నత విద్య అందజేయాలి వాళ్ళకి అని ఒక మంచి ఉద్దేశంతో బడి పిలుస్తుంది కార్యక్రమాల్లో ఆడపిల్లలకి సైకిల్ ఇవ్వటం జరిగింది. అందరికీ ఉచిత భోజనాలు పెట్టి బాగా చదివించాలి, పిల్లలు భోజనాల వల్ల ఇబ్బందులు పడకూడదు అని మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తున్నాము. అది కాకుండా ఆరోగ్య రక్షణ కనిపిస్తున్నాము. ఆడపిల్లలకి పెళ్లి కానుకిస్తున్నాము. పెళ్ళైన తర్వాత శ్రీమంతం చేస్తున్నారు. తర్వాత తల్లి బిడ్డ అంబులెన్స్ అని, ప్రసవం టైం దించి ఆఖరికి మహాప్రస్థానాన్ని మనిషి పోతే కాటికెళ్లే వరకు ప్రతి స్కీము అమలు చేస్తున్నారండి. ఎక్కడ ఎవరికి లోటు లేకుండా. మీ పార్లమెంట్ సెగ్మెంట్ లో కూడా ఒక పార్లమెంట్ అభ్యర్థిగా మీరున్నారు. 2 అసెంబ్లీ నియోజకవర్గాలకి మహిళల్ని ఎంచుకున్నారు. ఎట్లా చూస్తారండి? మాటల మనిషి కాదు, చేతల మనిషి అంటానికి ఇది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఇది 33% రిజర్వేషన్ ఆల్రెడీ ఇక్కడ కల్పించారు మాకు. ఇక్కడ పార్లమెంట్ లో నాకు ఇవ్వడం జరిగింది. సిటీలో ఆదిరెడ్డి భవానీ గారికి, అక్కడ కొవ్వూరులో అనిత గారికి. సో అది చాలా పెద్ద స్టెప్ అండి.
ఒక పార్లమెంట్లో 3 మహిళలకి అవకాశం ఇవ్వడం అనేది ఓన్లీ అ లీడర్ హూ హ్యాస్ అ విజన్ అండ్ ధైర్యం ఉండాలండి అలాంటి ఒక నిర్ణయం తీసుకోవటానికి. సో యట్ అగైన్ హీస్ ప్రూవ్ దట్ హీస్ అ లీడర్ విత్ విజన్. రైట్, మీకు రూరల్ సెగ్మెంట్ అలాగే అర్బన్ సెగ్మెంట్ రెండు కలిసి ఉన్నటువంటి పార్లమెంట్ నియోజకవర్గం ఇది. సో ఎట్లా ప్రచారం ఎట్లా జరుగుతుంది? మీరు అటు వెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి, ఇక్కడికి వచ్చినప్పుడు ఒక రకమైన రిక్వైర్మెంట్స్, ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఏం కనబడుతుంది? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ రిక్వైర్మెంట్ ఇస్ లా అండ్ ఆర్డర్, పీస్ వెన్ ఇట్ కమ్స్ టు ది అర్బన్ సెక్టర్ అండి. దే వాంట్ ఇక్కడ బిజినెస్ పీపుల్ ఎక్కువ ఉంటారు, వాళ్ళ బిజినెస్ పీస్ ఆఫ్ మైండ్తో చేసుకోవాలి, వాళ్ళ రెగ్యులర్ డే ఆఫ్ లైఫ్కి ఏది డిస్టర్బెన్స్ ఉండకూడదు. సో అలాంటి పరిస్థితులకు వచ్చినప్పుడు ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళ బిజినెస్లు ప్రశాంతంగా జరుగుతాయి, ఏ గవర్నమెంట్ వస్తే వాళ్ళ లైఫ్ ప్రశాంతంగా సాగుతుంది అనే నిర్ణయం తీసుకోగలిగిన పరిస్థితుల్లో అయితే జనం ఉన్నారండి. బికాస్ గాజువాక్లో ఒక మహిళ తనకు కావాల్సిన పార్టీ తను సపోర్ట్ చేసిందని, వేరే అభ్యర్థిని సపోర్ట్ చేసిందని తెలిసి ఆ ఇల్లును ఖాళీ చేయించి ప్రెగ్నెంట్ లేడీని దారుణంగా బిహేవ్ చేసిన ఒక పార్టీ అది. అలాంటి పార్టీని ఎన్నుకుంటే వాళ్ళకి నచ్చని తీరులో చేస్తే ఇంకా అసలు ఉండనివ్వరు అనమాట. అలాంటి ఒక పార్టీని ఎన్నుకుంటే రేపు పీస్ ఆఫ్ మైండ్, లా అండ్ ఆర్డర్ ఉంటుందా అండి? ఐ మీన్ రూరల్ పార్ట్ ఆఫ్ ద పార్లమెంట్లోకి వెళ్ళేటప్పటికి మాకు సంక్షేమ పథకాల గురించి ఎక్కువ ఆలోచిస్తారు. వెన్ వీ కమ్ టు ది అర్బన్ పార్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యుయెన్సీ, వాట్ దే వాంట్ ఇస్ గుడ్ లివింగ్ కండిషన్స్ అండి. రోడ్స్ కానివ్వండి, డ్రైన్స్ కానివ్వండి, లా అండ్ ఆర్డర్ కానివ్వండి, అభివృద్ధిని చూస్తారు. సో అలా చూసుకుంటే మా రాజమండ్రి ప్రజలు చాలా they are very educated and very progressive, so they know what is good. And రూరల్ పార్ట్కి వెళ్ళినప్పుడు మనము రైతులకి అన్నదాత సుఖీభావ కార్యక్రమం కానివ్వండి, మిగతా రైతు బీమాకి సంబంధించినటువంటి కానీ ఎంతవరకు వాళ్ళు సక్సెస్ఫుల్గా తీసుకున్నారంటే వాళ్ళు లబ్ధి పొందగలిగారు? ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? మిగతా అంటే అన్ని ప్రభుత్వాలు రైతు రుణమాఫీ చేశారు కానండి, కౌలు రైతులకి ఎవరు పట్టించుకోలేదండి. కౌలు రైతుని పట్టించుకున్న ఏకైక ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. సో అది చాలా వాళ్ళు హర్షం వ్యక్తిస్తున్నారు. సో దే ఆర్ వెరీ హ్యాపీ. అది కాకుండా 5 ఎకరాల భూమి ఉన్న రైతుకు కూడా మంచి చేసిన ప్రభుత్వం ఇది. సో ఆ విషయంలో ఇట్స్ చాలా సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్. ఇంకొకటి ఏంటంటే రైతులకి అన్నదాత సుఖీభావ ఇప్పుడు చేయిస్తాం కాకుండా ముందే రైతు రుణమాఫీ కూడా చేసాం. సో అండ్ రైతులకి ఇంకొకటి సీఎం గారు ఎప్పుడు చెప్పింది ఏంటంటే, ఈసారి మీరు చేసే ఉత్పత్తి అంటే మీరు పండించే పంటకి వాల్యూ పెరగాలంటే వాల్యూ యాడెడ్ ప్రోడక్ట్స్ కావాలండి. అంటే దానికి వాల్యూ ఎడిషన్ ఎలా వస్తుందండి? చుట్టూ ఇండస్ట్రీస్ పెరిగి దానికి వాడిన అంటే రిసోర్సెస్ని వాడుకుంటే ప్రొడక్షన్ ఏమన్నా చేస్తే కానీ దానికి వాల్యూ పెరుగుతుంది. సో అలాంటి ఇండస్ట్రియల్ జోన్స్ రావాలి, ఇండస్ట్రీస్ రావాలి, వాల్యూ ఎడిషన్ ఇవ్వాలంటే చంద్రబాబు నాయుడు గారు లాంటి ఎక్స్పీరియన్స్ నాయకుడి వల్లే అవుతుందని కూడా రైతులు అర్థం చేసుకోరు. రూప గారు, రాజమండ్రి పొటెన్షియల్ టూరిజం ఉన్న ప్రాంతం. సో టూరిజం పరంగా ఎట్లాంటి డెవలప్మెంట్ చేద్దామని? ఇప్పుడు కేరళలో బ్యాక్ వాటర్ టూరిజం ఎంత పాపులర్ అయ్యి, కేరళ అంటే ఒక బోటు వాటర్ చూపించే అంత ప్రతీక ఎట్లా అయ్యిందో, అలా మనకి మన వాటర్ టూరిజంని తర్వాత ఇక్కడి నుంచి పట్టిసీమ వరకు అంటే పోలవరం వరకు పాపికొండల వరకు వాటర్ టూరిజంని అలా బ్యాక్ వాటర్స్ని వాడి ఆ టూరిజం పెంచాలనేది మా ఎయిమ్ అండి. సో ఇంకా రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలు చూసినట్లయితే సాయిల్ చాలా రిచ్గా ఉంటుంది, గోదావరి బేసిన్ కాబట్టి, అండ్ వాటర్ కూడా ఏమాత్రం వాటర్ తగ్గదు, అంటే పోలవరం కూడా కడుతున్నారు. సో దానికి మీరు ఎలాంటి విజన్ తోటి ఉన్నారు? ఇప్పటి వరకు ఎలా ఉందనుకుంటున్నారు? ఉభయ గోదావరిలో చాలా పుష్కలమైన వనరులు ఉన్నాయండి. బై గాడ్స్ గ్రేస్ సాయిల్ కానివ్వండి, వాటర్ కానివ్వండి, పీపుల్ కానివ్వండి, చాలా కష్టపడే మనుషులు. ఇలాంటి సమయంలో సీఎం గారు ఇప్పుడు చాలా కష్టపడి పోలవరం పూర్తి చేసి గ్రావిటీ ద్వారా ఈ సంవత్సరం ఎండ్కి వాటర్ కూడా ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడైతే 2 పంటలు పండించుకునే రైతులు అప్పుడు 3 పంటలు పండించుకోగలుగుతారు. మంచి పుష్కలంగా వాటర్ దొరుకుతుంది. అలాంటి 3 పంటలు అంటే అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది. అలాంటప్పుడు ఆ అవుట్పుట్ని వేస్ట్ కాకుండా మళ్ళీ మాకు హైవే కనెక్షన్ చాలా బాగుంటుంది. సో ఈ హైవే కనెక్షన్ ద్వారా కోల్డ్ స్టోరేజ్ ద్వారా అంటే రైల్ కనెక్షన్ కూడా బాగుంది, రైల్ కనెక్షన్స్ కూడా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే మార్కెట్ యార్డ్స్ని ఇంప్రూవ్ చేస్తానన్నారు. సో దాన్ని కోల్డ్ స్టోరేజ్ లెవెల్కి అంటే లేటెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ని పెంచుకొని కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసుకొని, మాకు ఇంకోటి వెరీ గుడ్ థింగ్ ఇస్ ఎయిర్పోర్ట్లో మంచి లాజిస్టిక్ మేనేజ్మెంట్ ఫెసిలిటీ వస్తుంది. సో అక్కడ కూడా మేము వేరే రాష్ట్రాలకి వేరే దేశాలకి పంపించుకోవడానికి మా ఉత్పత్తి చేసిన పంటల్ని కానీ ఏదైనా హార్టికల్చర్ ఫ్లారికల్చర్ కూడా డెవలప్ చేసుకోవచ్చు.
సో ఇవన్నీ కూడా సాధ్యమవుతుందండి. ఇవన్నీ సాధ్యం అవ్వాలి అంటే ఒక విజన్, ఒక సెక్టర్ గురించి కాదు, మొత్తం అన్ని సెక్టర్స్ గురించి అవగాహన ఉన్న ఒక వ్యక్తి, చంద్రబాబు నాయుడు గారు లాంటి లీడర్ ఉంటేనే ఇది సాధ్యం అనేది జనాలకి, రైతులకి, యువతకి, ప్రజలకి, మహిళలకి అందరికీ తెలిసిన అంశం అండి. రూప గారు, ఇక ఎడ్యుకేషన్ విషయానికి వచ్చినట్లయితే రాజమండ్రిలో ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి ఆల్రెడీ, ఇంకా ఎలాంటి చేయాలని ఉంది మీకు, మీ థాట్, మీ విజన్? స్కూల్స్కి వస్తే గవర్నమెంట్ స్కూల్స్ ఇదివరకుతో పోల్చుకుంటే ఇప్పుడు అందరూ దే ప్రిఫర్ సెండింగ్ ద కిడ్స్ టు గవర్నమెంట్ స్కూల్స్ అండి, బికాస్ ఇదివరకు అనుకునేవారు లేదు ప్రైవేట్ స్కూల్స్కే పంపాలి అని చెప్పి. ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ పంపడానికి హ్యాపీగా పంపుతున్నారు పిల్లల్ని. ఎందుకంటే మా గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ దే ఆర్ యాక్చువల్లీ బెటర్ దెన్ లాట్ ఆఫ్ ప్రైవేట్ స్కూల్ టీచర్స్ ఆల్సో, బికాస్ దే ఆర్ సో వెల్ క్వాలిఫైడ్. Selection process is so stringent and so strict, and infrastructure facilities chala improve ayini. We are having e-learning classes, digital classrooms ఉన్నాయి, ఇంగ్లీష్ మీడియం ఇంగ్లీష్ ఇంట్రడ్యూస్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే స్పోర్ట్స్ మీద ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలని చెప్పి చాలా అంటే ఫిజికల్ యాక్టివిటీస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ ఫర్ చిల్డ్రన్. ఓవరాల్ గ్రోత్ ఇస్ ఆల్సో ఇంపార్టెంట్, ఎందుకంటే మిలీనియం డెవలప్మెంట్ గోల్స్ లో అదొకటి ఉంది, పిల్లల ఓవరాల్ గ్రోత్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పి. సో వాటి మీద దృష్టి పెడుతున్నాము. అంటే హోలిస్టిక్ డెవలప్మెంట్ ఆఫ్ అ చైల్డ్, మానసిక వికాసం, ఫిజికల్ యాక్టివిటీస్ అండ్ డెవలప్మెంట్, ఎడ్యుకేషన్ అన్ని అనుసంధానించుకొని హెల్త్, న్యూట్రిషన్ అంటే మధ్యాహ్న భోజనం సంపూర్ణంగా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పి న్యూట్రిషియస్ ఫుడ్ పెడుతున్నాము. సో కంప్లీట్ గా ఎడ్యుకేషన్ సిస్టమ్ మీద దృష్టి పెట్టి హోలిస్టిక్ ఎడ్యుకేషన్, గుడ్ ఎడ్యుకేషన్ ఇవ్వాలనే దాని మీద గవర్నమెంట్ ఇస్ కాన్సన్ట్రేటింగ్ అండి. అలాగే ఇప్పుడు రాజమహేంద్రవరం కాన్స్టిట్యున్సీకి తీసుకుంటే, రాజానగరం ఇన్ స్పెసిఫిక్ అండ్ ఆర్ రాజమండ్రి యాజ్ అ సిటీ, వీ హ్యావ్ సమ్ ఆఫ్ ద బెస్ట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్, వెదర్ ఇట్ ఇస్ జిఎస్ఎల్, గేట్, ఆదిత్య, ఇవన్నీ కూడా చాలా పేరు మోసిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్. వీ హ్యావ్ సో మెనీ స్టూడెంట్స్ కమింగ్ ఫ్రమ్ ఆల్ ఓవర్ ఇండియా అండ్ స్టడింగ్ దేర్. So they have very good infrastructure, very good faculty, and so they're only going to get better. ఇప్పుడు మొన్న జిఎస్ఎల్ లోకి వెళ్తే వన్ ఆఫ్ ద బెస్ట్ వర్చువల్ సర్జరీ క్లాస్ రూమ్స్, ట్రైనింగ్ జరుగుతుంది. ఇట్స్ వన్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ద వరల్డ్ అంట. సో వీఆర్ కంపీటింగ్ విత్ యాజ్ అ కాన్స్టిట్యుయెన్సీ కాకుండా యాజ్ అ పార్లమెంట్ యాజ్ సచ్. ఎవ్రీ పార్లమెంట్ హ్యాస్ అ యూనిక్నెస్ అండ్ ఎక్సలెన్స్ దట్ we can say we have. అండ్ మీరు చెప్పినట్లుగా రోడ్ కనెక్టివిటీ, ఇది కోల్కతా హైవే కనెక్ట్ అయ్యి ఉంది. సో పారిశ్రామికంగా ఎట్లాంటి పొటెన్షియల్ ఉంది అనుకుంటే ఇప్పటి వరకు సో ఫార్ ఏం జరిగింది? రాజమహేంద్రవరం పార్లమెంట్ ఇండస్ట్రియలిస్ట్ కి పెట్టింది పేరు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు. ఇండస్ట్రియలిస్ట్ వేర్ బోర్న్ అవుట్ ఆఫ్, ఇప్పుడు మాకున్న అచ్చిబాబు గారు కానివ్వండి, వీళ్ళందరూ ఇప్పుడు నుంచి కాదు ఎప్పుడు నుంచో దేర్ సో మెనీ, దీస్ ఆర్ జస్ట్ అ ఫ్యూ నేమ్స్. There are so many big names from the Rajahmundry city who have created a lot of mark for themselves in industries, businesses kaniyandi. So ఇక్కడ బిక్కవోల్ మండలం అని అనపర్తి కాన్స్టిట్యున్సీలో ఆల్రెడీ ఒక మహిళా పారిశ్రామిక ఇండస్ట్రియల్ పార్క్ వస్తుందండి. అండ్ ద బెస్ట్ థింగ్ అబౌట్ ఇట్ ఈస్ ఇట్స్ గోయింగ్ టు బి కాలుష్యరహితమైన ఇండస్ట్రియల్ పార్క్, ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ గ్రీన్ ఇండస్ట్రియల్, ఎకో ఫ్రెండ్లీ ఇండస్ట్రియల్ పార్క్. టుడే మనం సంక్షేమ అభివృద్ధి గురించి ఎంత మాట్లాడుతున్నామో ప్రకృతి గురించి కూడా మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఎవ్రీథింగ్ స్టార్ట్స్ విత్ ద ఎయిర్ వి బ్రీద్ ఇన్. సో ఆక్సిజన్ ప్యూర్ గా ఉంచుకోవాలి అంటే కార్బన్, చాలా మంది పరిశ్రమలు అంటే కాలుష్యం అనేదే. సో వెన్ స్పెషలీ లివింగ్ కండిషన్స్ లో, అంటే ఎక్కువ రెసిడెన్షియల్ ఏరియాస్ లో పాపులేషన్ ఉన్న చోట ఇండస్ట్రీస్ పెంచుతున్నాము అనగానే ఫస్ట్ ఫియర్ ఇస్ అమ్మో ఇప్పుడు కాలుష్యం వస్తుందా, ఇప్పుడు పొల్యూషన్ వస్తుందా అని. అక్కడ మాకు అనపర్తి నుంచి ఇటు గోపాల్పురం వరకు వెన్ యూఆర్ గోయింగ్ ఈస్ట్ టు వెస్ట్, ఎక్కడికి వెళ్ళినా యూ కెన్ హ్యావ్ బ్రెత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్ అంటారు చూడండి, అలా. ఇప్పుడు ఇక్కడ పారిశ్రమలు పెంచుతాము, తీసుకొస్తాము అంటే జనం భయపడకూడదు, అంటే వస్తుంది అని చెప్పి. సో ఇట్ షుడ్ బి కాలుష్యరహితమైన ఇండస్ట్రీస్ ని ప్రమోట్ చేయడానికి ట్రై చేయాలి. దట్ షుడ్ బి అవర్ ఫస్ట్ క్రైటీరియా. సో అట్లా చూసుకుంటే దట్ ఈస్ గ్రీన్ ఇండస్ట్రియల్ పార్క్ అండి. అండ్ మహిళా పారిశ్రామిక ఇండస్ట్రియల్ పార్క్, 100 మంది పైగా మహిళలకి టార్గెట్ చేస్తారు. అవునండి. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి కంప్లీట్లీ ఫుడ్ అండ్ గార్మెంట్స్ మీద, ఫుడ్ ప్రాసెసింగ్ మీద, గార్మెంట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయడం జరుగుతుంది. 3,000 మందికి పైగా ఉపాధి కలుగుతుంది మహిళలకి.
సో ఇట్స్ గోయింగ్ టు బి అ వెరీ గుడ్ ప్రాజెక్ట్. ఇక్కడ రూరల్లో కూడా రూరల్ రాజమండ్రిలో ఇంకొక ఇండస్ట్రియల్ పార్క్ రావడం జరుగుతుంది. సో ఇట్లా ఒకే కాన్స్టిట్యున్సీలో 2 ఇండస్ట్రియల్ పార్క్స్ రావటం అనేది ఇట్ బి వెరీ గుడ్. అది కాకుండా సీఎం గారు మండల్ స్థాయిలో కూడా ఇండస్ట్రియల్ క్లస్టర్స్ డెవలప్ చేయడానికి ఒక పెద్ద పీఠం వేస్తున్నారు ఈసారి ఎలక్షన్ అయ్యి రాగానే ముందు. దట్ ఈస్ గోయింగ్ టు బి హిస్ ఎజెండా. పాలిటిక్స్ అంటే ఎందుకు అంత ఇంట్రెస్ట్? మీరు మీ ఎడ్యుకేషన్ లో కూడా ప్రజల సంక్షేమానికి సంబంధించి మీరు తీసుకున్నట్లుగా తెలిసింది. అండ్ మురళీమోహన్ గారి అబ్సెన్స్ లో ఆయన హాస్పిటలైజ్ అయినప్పుడు దగ్గరుండి ఇక్కడ అన్ని సంక్షేమ కార్యక్రమాలు చూసుకున్నారని తెలిసింది. నేను ఐవ్ డన్ మై మాస్టర్స్ ఇన్ రూరల్ కమ్యూనిటీ డెవలప్మెంట్ అండి. ఐవ్ డన్ మై పీజీ డిప్లొమా ఇన్ సైకాలజీ. ఆల్సో ఐవ్ been certified by ILO, International Labour Organization, in Human Resource Development Training. I worked for Government of Sri Lanka for 10 years as consultant of development, especially youth and women in rural areas. So నాకు గ్రామీణ అభివృద్ధి పట్ల, మహిళా సాధికారత, మహిళా అభివృద్ధి పట్ల, యువత అభివృద్ధి పట్ల చాలా ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అనమాట. ఐఎమ్ వెరీ ప్యాషనేట్ అబౌట్ ఇట్. సో పాలిటిక్స్ లోకి రాకముందు మీరు చాలా గ్రౌండ్ వర్క్ చేసుకున్నారు. Yes, and I've been working in this sector for the last 15 years. So adi kaakunda fortunately I've been given the opportunity to work with the party for the last 1.5 year in the back office. So I've been trained I would say by the best of the team on how ante స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ప్రజలే దేవుళ్ళు, సమాజమే దేవాలయం అని స్థాపించారు. అదే దీంతో సీఎం గారు ఇవాల్టి వరకు అభివృద్ధి సంక్షేమ 2 కళ్ళులాగా ప్రజల కోసం అనునిత్యం కష్టపడుతూ, అసలు ఎటువంటి లోటు కష్టం ఉండకూడదు ప్రజలకి, వీళ్ళే నా కుటుంబం, వీళ్ళే నాకు అన్ని అన్నట్టుగా రోజుకి 16 గంటలు అంటే ఐవ్ సీన్ హిమ్ వర్క్ అండి. మార్నింగ్ 7 to night 2 అదే ఎనర్జీ లెవెల్స్తో ఆయన అలాగే పనిచేస్తారు. చుట్టూ ఉన్న వాళ్ళని కూడా అలాగే పనిచేయడానికి డ్రైవ్ చేస్తారు. So all that he talks about is development, development, development and welfare of the people. He says that manu next 2029 lopala country lone we should be the top 3 lo undali, 2050 kalla world lone top 3 cities lo undali ani cheppi. I think he won't rest or he won't let any of us rest until then. సో ఏం నేర్చుకున్నారు? మీ బ్యాక్ ఎండ్ లో వర్క్ చేశారు, మురళీమోహన్ గారితో వర్క్ చేశారు, గవర్నమెంట్ లో కూడా కలిసి పనిచేశారు, వాలంటీర్ చేశారు. సో ఏం నేర్చుకున్నారు సో ఫార్? ఇప్పుడు డైరెక్ట్ గా ప్రజా క్షేత్రంలోకి వచ్చారు, పోటీ చేస్తున్నారు. ఇట్స్ నాట్ సంథింగ్ టు యూస్ యువర్ పవర్ అండ్ పొజిషన్ టు అబ్యూజ్ ఇన్ అమంగ్స్ ద పీపుల్ ఆర్ అది ఒక పదవి దుర్వినియోగం చేసుకోవడానికి కాదండి. ప్రజలతో పాటు ఉండి ప్రజలకు ఏం కావాలో తెలుసుకొని వాళ్ళ అందుబాటులో ఉండి వాళ్ళకి సేవ చేయటానికి ఒక చాలా గొప్ప అవకాశంగా భావించి చేయాల్సిన ఒక రెస్పాన్సిబిలిటీ అని నేను అనుకుంటున్నాను. ద రీజన్ దట్ ఐమ్ సేయింగ్ దట్ ఈస్ లాట్ ఆఫ్ లీడర్స్ హ్యావ్ ఆల్రెడీ డన్ దట్. ఇప్పుడు చాలా మంది గొప్ప నాయకులు ఉన్నారు. ఎర్రం నాయుడు గారు కానివ్వండి, బాలయోగి గారు కానివ్వండి, అంటే స్వర్గీయులు అయిపోయి ఎన్టీ రామారావు గారు కానివ్వండి, ఎన్టీ రామారావు గారు కానివ్వండి, వీళ్ళందరూ ప్రజల గుండెల్లో ఇంకా వాళ్ళ పేరు చెప్తే ఎక్కడికి వెళ్ళినా the way the people react is because they have been people's leaders. వాళ్ళు ప్రజల మనసులో నిలిచిపోయారు. ఎందుకని నిలిచిపోయారు? వాళ్ళు అలాంటి సేవలు అందించారు. పీపుల్స్ పర్సన్స్ ఆర్ ఓన్లీ ఇప్పుడు సీఎం గారు ఎక్కడికి వెళ్ళినా డెవలప్మెంట్ అంటే సీఎం గారు అంటే డెవలప్మెంట్ అని ఎందుకు చూడగలుగుతున్నారు? బికాస్ ఈస్ అ పీపుల్స్ పర్సన్. హీ లివ్స్ ఫర్ ద పీపుల్. హీ డజంట్ లివ్ ఫర్ అంటే పొద్దున్న లెగిస్తే నన్ను సీఎం చేయండి అని ఆయన మాట్లాడరు. ఆయన ప్రజలకి మంచి చేద్దాము, రండి కలిసి పనిచేద్దాము, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాము అని మాట్లాడుకుంటారే కానీ ఎలక్షన్ అయిన 12వ రోజు నేను సీఎం అవుతానని చెప్పరు. ఎక్కడ ఏ మీటింగ్ లోనూ సీఎం గారు ఆ మాట చెప్పలేదు ఇప్పటి వరకు. రూప గారు ప్రచారంలో దూసుకుపోతున్నారు, మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ఇక పాలిటిక్స్ విషయానికి వచ్చినట్లయితే వైసీపీ వాళ్ళు చెప్తూ ఉన్నారు జనసేనతో కలిసి పోటీ చేశారు లాస్ట్ టైం, ఈసారి విడివిడిగా పోటీ చేస్తున్నారు, ఓట్లు వెళ్లిపోతాయి, మేము గెలుస్తామని చెప్తున్నారు. మీ ఈక్వేషన్ ఏంటి? మీరేం చెప్తారు? రాజకీయాలంటే 1+1, 1+1+2, 3 ఇట్లా ఒక కుమ్మక్కయ్యి చేసేది కాదండి.
అభివృద్ధిని, ఒక నాయకుడిని చూసి, ఒక పార్టీని చూసేసి ఇది వీళ్ళు కావాలి అనుకొని ప్రజాస్వామ్యంలో ఎన్నుకునేదండి ఎలక్షన్ అండి. సో మాకు ఎప్పుడు మా నాయకుడే మాకు బ్రాండ్. మా తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తు, మా ఎన్టీ రామారావు గారి రూపకల్పన చేసిన సిద్ధాంతం, పార్టీ ఒక నాయకులు కానివ్వండి, మా పార్టీ తెలుగుదేశం కుటుంబం క్యాడర్ కానివ్వండి, మేము ప్రజలకు చేసిన సంక్షేమం, అభివృద్ధి, ప్రజలు కోరుకుంటున్న స్వర్ణాంధ్రప్రదేశ్కి సరిపోయే నాయకుడు ఎవరని ప్రజలు నిర్ణయించుకొని వేసే ఒక ఎలక్షన్ అండి. సో మేము అసలు అలాంటివన్నీ మాకు అసలు ఒక మైనస్ గానో లేకపోతే ఒక ఇదిగానో మేము అసలు ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు పక్కన వాళ్ళ బలం మీద రాజకీయం చేసో, పక్కన వాళ్ళ కుట్ర రాజకీయాలకు, పక్కన వాళ్ళ ప్రోగ్రామ్ పెడితే ఈక్వేషన్స్ తీసుకొని వెళ్ళిన మనిషి కాదండి. సో ఇట్ డజంట్ వర్క్ ఫర్ us అని నేను అనుకుంటున్నాను. ఎలక్షన్ అయిన 12 రోజులకు నేను సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తామని జగన్ చెప్తున్నాను. అదే నాకు అసలు నేను విన్నానండి ఆయన స్పీచ్. కౌంటింగ్ మే 23rd అయితే ఈయన 12 రోజులకి ఎలా సీఎం అవుతారో నాకు అర్థం కావట్లేదు. రాజమండ్రి ప్రజలు మిమ్మల్ని ఎందుకు గెలిపించాలి? ఎంపీగా మీకు ఎందుకు ఓటేయాలి? మాగంటి రూపని ఎంపీగా ఎందుకు గెలిపించాలి? రాజమండ్రి ప్రజలు ఎందుకు గెలిపించాలి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఒక స్వచ్ఛంద రాజకీయం, మనస్ఫూర్తిగా ప్రజలకు సేవ చేయాలి, అంకిత భావంతో పనిచేయాలి, ప్రజల్లో ప్రజల మనిషిగా ఉండి పనిచేయాలని మొట్టమొదటిసారి ఒక మహిళా అభ్యర్థిని తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చారు. అది కాకుండా నాకు ఒక కాన్స్టిట్యుయెన్సీ విజన్గా స్వచ్ఛ ఈస్ట్ అంటే ఈస్ట్ కానీ వెస్ట్ కానీ మా కాన్స్టిట్యున్సీ ప్రతీక అయిన గోదావరి, స్వచ్ఛ గోదావరి తెచ్చుకోవాలి. తర్వాత 7 కాన్స్టిట్యున్సీలు, 7 నియోజకవర్గాల్ని డెవలప్ చేసుకోవాలి. ఒక పీపుల్ మేనిఫెస్టోతో, పీపుల్ ఎజెండాతో రాజమండ్రిని, పీపుల్ ఇన్వాల్వ్మెంట్తో రాజమండ్రి కాన్స్టిట్యున్సీని డెవలప్ చేయాలి అనే ఒక ఉద్దేశంతో వెళ్తున్నానండి. సో ప్రజలు ఆశీర్వదిస్తారని. మేజర్గా లబ్ధి పొందే పోలవరం ప్రాజెక్టు కింద గ్రామాలన్నీ కూడా మీ కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి పరిస్థితి ఎంతవరకు వచ్చింది అనుకుంటారు? గ్రావిటీ ద్వారా వాటర్ ఇస్తామని చెప్పారు, వైసీపీ ఆరోపణలు చేస్తుంది, ఏమీ కాలేదు. అంటే వైసీపీ వాళ్ళు అన్ని గ్రాఫిక్స్ అని అంటున్నారండి. పోలవరం గ్రాఫిక్స్, సిఆర్డీఏ గ్రాఫిక్స్ అంటే నమ్మే అంత పిచ్చివాళ్ళు జనం కాదు. వాళ్ళు చెప్పేవన్నీ నిజాలు అనుకునే అంత పిచ్చివాళ్ళు అంతకన్నా కాదు. సో పోలవరం గ్రావిటీతో వాటర్ వచ్చింది కదా, అది వాటర్ కాదు అనే అంత మాట్లాడినా మేము ఆశ్చర్యపోమండి. అసలు పోలవరం వచ్చే వాటరే కాదనే టైప్ అండి వాళ్ళు. సో అవన్నీ ప్రజలు నమ్ముతారని మేము అనుకోమండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. సో ఇది రాజమండ్రి టీడీపీ ఎంపీ అభ్యర్థి మాగంటి రూపతో లీడర్ కార్యక్రమం. మరో లీడర్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.